వెల్కమ్ టు చిట్టీవికి 189 బ్లాగ్స్. ఈరోజైతే మా నాన్నయ్య చేపల కూర అంటుంది, రండి చూపిద్దాం. ఫ్రెండ్స్, మేము చిన్న జల్లలు తెచ్చుకున్నాం. అవి మంచిగా శుభ్రంగా కడిగించుకొచ్చినాం. మంచిగా ఇక చిన్న జల్లలు కడుగుతున్నాం. పెరుగు పోసిన ఇక మంచిగా కడుగుతున్నాం. కడిగి శుభ్రంగా కడిగి ఇంకో 4 సార్లు కడిగి నానబెట్టి ఉల్లిగడ్డలు పోస్తాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు పోసి పచ్చిమిర్చి చేసి పచ్చిమిర్చి తీస్తా. పచ్చిమిర్చి మెంతి కొత్తిమీర ఫ్రెండ్స్. కొత్తిమీర తీసి శుభ్రంగా నానబెట్టినది చేపలను పెరుగులో నానబెట్టి చాకు తీసుకొని శుభ్రంగా మిర్చి ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ కోసుకొని చాకు కూడా కలుపుకొని శుభ్రంగా కోస్తాను. నేను చేపలు తీసుకొచ్చి మార్కెట్ పోయి చేపలు తీసుకొని వండుకుంటాను. ఇవన్నీ ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని ఉల్లిగడ్డలు కోసుకుంటాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కోసుకొని జల్లల కూర అనుకుంటాను ఫ్రెండ్స్. ఇవన్నీ మార్కెట్కి పోయి పట్టుకొచ్చిన ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు, మిర్చి, తెచ్చుకున్నాను. పచ్చిమిర్చి కూడా తెచ్చినాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కదా ఏమనుకోకండి ఫ్రెండ్స్. మంచిగా తీస్తా వీడియోలు అయితే సూపర్ తీస్తా. అన్నీ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ కదా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కళ్యాణం కొంచెం సంచిలో వేస్తాం. కొంచెం కోట్ల మళ్ళీ తర్వాత నేను చేసినా కానీ ఇప్పుడు పోపు కొంచెం ఇది పోపు వేసిన తర్వాత మళ్ళీ కూర అయిపోయాము గట మళ్ళీ మంచిగా చేసి ఫ్రెండ్స్. మళ్ళీ మెంతి కూర కొంచెం అది బాగా వేస్తే సేదు ఉంటుంది. కొంచెం మెంతి కూర బాగా వేస్తే సేదు వస్తుంది. కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే ఫస్ట్ చేపల కూర చూపెడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ చేపల కూర. చేపలను కడుగుతా. నానబెట్టినాం కదా పెరుగులో నానబెట్టినాం. దీన్ని కడుగుతా. అంటే పెరుగులో నానబెట్టినా నీకు పెరుగులో నానబెట్టినా
తెల్లగా కలుపుకున్నాం, మంచిగా తెల్లగా కలుపుకున్నాం మంచిగా తెల్లగా శుభ్రం కలుపుకొని ఇందులో ఏమేమి వేయాలంటే చెప్తా. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్, మళ్ళీ పోపు వేయాలి. లైట్గా అల్లం పేస్ట్ అయిపోయాక మళ్ళా కొంచెం కారం అంటే మన కొలత అరకిలో చేపలకు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత వేసుకొని అల్లం కారం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. కొంచెం మెంతి పొడి వేయాలి ఫ్రెండ్స్, కొద్దిగా లైట్గా మెంతి. ఇది గీకినా కానీ కొంచెం ఇది చేసినా కానీ మెంతి ఆకు పెట్టినా కానీ కొంచెం వేయాలి మెంతి పొడి లైట్గా. చేపల కూర అంటేనే మెంతి, కొంచెం అట్లా పొడి మెంతి వేసిన కలుపుకోవాలి. కొంచెం మంచిగా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి పక్కకు. ఇంకా చేతులు ఇది చింతపండు అంటున్నా, ఇది చింతపండు కొంచెం ఇంతే, నిమ్మకాయ అంత ఇది నానబెట్టిన చూపెట్టలే అది. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఇది పెట్టుకుందాం ఫ్రెండ్స్. శుభ్రంగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ అంటూ పెట్టుకొని దాన్ని తెలుసుకోవాలి. దీని మూత ఏం చేయాలంటే కొంచెం కాలినాక ఫ్రెండ్స్, చెప్తా. నూనె కాలుతుంది కదా, నూనె కాలే వరకు కొన్ని ఎల్లిపాయలు తీసుకుంటాం. కొంచెం లైట్గా నూనె బాగా తీసుకొని కొంచెం పొట్టు తీసుకున్నాం. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు, కానీ నేనైతే వేస్తాను. కొందరు వేసుకోరు, ఎవరు ఇష్టమో. మేము కిందనే చేసుకుంటాం కాబట్టి చూపెడతాను అంతే. వంట కిందనే మాది, కిందనే వండుకుంటాం. కానీ ఇప్పుడు నీ ఇంటి కొరకు చేపల కూర ఎట్లా అన్నాడో కాస్తంత సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నా కదా ఫ్రెండ్స్, పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఎవరి ఇష్టం అన్నది. ఇలా వంట చేస్తాం కాబట్టి ఇప్పుడు జీలకర్ర కొంచెం, జీలకర్ర అయినాక అయిపోయిందా? అవి వేసినాక దూరం ఉండు. వేసినవి ఇవన్నీ మిక్స్ చేయాలి. దూరం ఉండు. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ
మూత తీసాలి. వేసుకుంటే గోలాలి, బాగా గోలి తెచ్చి మంచిగా గోలినాక మళ్ళా వేసి గోలాలి. మంచిగా గోలితే కొంచెం అల్లం పేస్ట్ గోలినాక వేయాలి. అల్లం పేస్ట్ నాలోగా చింతపండు తీసుకోవాలి. చింతపండు అవి గోలిలాగా ఫ్రెండ్స్ మీరు నానబెట్టి చూపెట్టలే కొంచెం నిమ్మరకాయ అంట అవి అరకిలో అవుతాయి. కొంచెం నిమ్మరకాయ అంతా రసం తీసుకోవాలి. రసం పెట్టుకోవాలి, చింతపండు రసం వేసుకుంటే ఇది చేపలు గోలినాక బాగా కలుపుతుంది. గోలాలి, మంచిగా గోలితే ఇంకా కల్యాపు కొత్తిమీర, మెంతి, కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా గోలితేనే మంచిగా ఉంటుంది. చేపల కూర బాగా గోలాలి. మేము పెద్ద చేపలు తినాం, చిన్నవి తింటాం. పెద్ద చేపలు కొంచెం తక్కువనే, చిన్న చేపలు అయితేనే తింటాం మేము. మళ్ళీ అవి జల్లలు అయితేనే తింటాం. పానం ఉన్నాయి అయితేనే ఉట్టి తినాం. పానం ఉంటేనే కట్టుకొని తింటాం. పానం ఉన్న చేపలే. జల్లలకైనా పానం ఉన్నాయి, మంచిగా ఎగురుతానే అక్కడ. నేను కూడా పోయినా ఫ్రెండ్స్, వాకింగ్ పోయి అటే పోయినా. మస్తు రేటు మంచిగా. ఇక మళ్ళీ కొంచెం అల్లం వేయాలి. గోల్మీర రెడ్గా అవుతుంది. కొంచెం బాగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. అల్లం అందులో కలిపినాం కదా, కొంచెం వేసుకోవాలి. లైట్గా వేసుకుంటే ఇది గోలాలి. మళ్ళీ ఇది కూడా మంచిగా. ఇది ఫ్రెండ్స్, ఇది ఎప్పటికీ అనుకున్న గంజు. ఇది మేము ఎప్పటికి కిందనే అనుకుంటాం. ఎప్పటి నుండో కర్రీ తిండనే చేస్తాం. కొంచెం నల్లగా ఉన్నది అనుకోక ఇదే మంచిగా ఎప్పటిదో. ఇది మంచిగా కొద్దిగా చుట్టూ అట్లే ఉండేది. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం పసుపు వేసుకుంటే మేము కిందనే వంట మాది, కానీ ఇక్కడ మీ కొరకే వంట పెడతాం. కిందనే చేసుకుంటాం మేము వంట. ఇక గోలే కదా, ఇప్పుడు చేపలు వేయాలి. ఇది తక్కువ పెట్టి ఇవి వేయాలి ఫ్రెండ్స్. ఇవి అన్ని రకాలు ఉన్నాయి. రొయ్యలు కూడా ఉన్నాయి ఇలా ఫ్రెండ్స్. రొయ్యలు అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాలు ఇది బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపితే స్లో కలుపుకోవాలి. ఇట్లా స్లో ఒకటేసారి కలపాలి. ఇది మళ్ళీ తర్వాత కలుపుకుంటుంది. ఇక కొంచెం అయినాక స్లో పెట్టుకోవాలి. స్టవ్ కొంచెం తగ్గించాలి. ఏం చేయాలంటే ఇప్పుడు ఇది కలుపుకొని చింతపండు ఫిల్టర్ పట్టుకొని కొంచెం వేసుకొని చింతపండు ఫిల్టర్ పట్టుకొని
పోసుకోవాలి వాటర్ వేసుకుని ఇది ఇప్పుడే కలుపుడు ఉంటాయి. తర్వాత ఇక ఉట్టిగా మెసిలిచ్చుడే చిన్న చిన్నగా. ఇంకా కొన్ని పడితే కొంచెం కారం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. కారం ఎక్కువనే తింటాం కొంచెం. ఇంకా కొన్ని పడతాయి వాటర్ చిక్కగా అయ్యాక మంచిగా మసాలా పెట్టాలి. చిక్కగా అయ్యాక కొన్ని ఇప్పుడు పోసి ఇక ఇప్పుడే కలుపుడు తర్వాత కలుపుడు ఉండేది ఫ్రెండ్స్. అన్నీ వెళ్ళిపోతాయి, ముక్కలు అవుతాయి. మెల్లగా స్లో చేసుకోవాలి, ముక్కలు అవుతాయి. ఇది మసాలా వేస్తా కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే అది మంచిగా కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం కట్ చేస్తాం. కట్ చేసి నిన్న పండగ కదా ఫ్రెండ్స్, నిన్న పండగకు భక్షాలు చేసినాం. కొత్తది తెచ్చుకున్నాం, అది డబ్బులు వేయాలి ఫ్రెండ్స్. ఇది సాల్ట్ వేస్తాను తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకున్నా కూడా తర్వాత మళ్ళీ చూసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కలిపి ఏం మసులుతుంది, మంచిగా మసిలినాక మళ్ళీ చిక్కగా అయినాక మళ్ళీ చూపెడతాం. మళ్ళీ ఇది చిక్కగా మంచిగా దగ్గర అయినాక మళ్ళీ ఒకసారి మసాలా చల్లుకొని మళ్ళీ చూపెడతాం. మసాలాతో కర్రీ అవుతుంది. అయ్యే ముంగట కొంచెం పొడి వేయాలి, కొంచెం పొడి కొంచెం లైట్గా, లేకపోతే బాగా చిక్కగా అవుతుంది. కొంచెం వేసుకొని ఇది కలుపుకొని పొడిని కొంచెం చిక్కగా అవుతుంది, అట్లా అయింది ఫ్రెండ్స్. చూడండి కొంచెం చిక్కగా అవుతుంది. పోతే ఇది వేసినాం కదా, లైట్గా కలపాలి. ఇది బాగా కలిపితే చూడు ముక్కలు అయితే మెల్లగా స్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి అన్ని రకాలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్, జల్లలు ఉన్నాయి. మెల్లగా కలుపుకోవాలి, ఇరిగిపోతాయి. లప్పల అంటే స్పీడ్ అంటే ఇరిగిపోతాయి. అట్లా చేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం మసాలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మసాలా కొంచెం అన్నీ వేసినాం కాబట్టి మసాలా. ఇది ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఏంటిదంటే ఇది ధనియాల పొడి, గరం మసాలా. ఇది గరం మసాలా ఫ్రెండ్స్, గరం మసాలా. ఇది ఇప్పుడు తింటే తెచ్చుకుంటే సాయంత్రం చల్లబడ్డాక తింటే టేస్ట్గా వస్తుంది. ఇది అయిపోయిందా మసాలా చల్లినవన్నీ, మసాలా చల్లి కొత్తిమీర వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మస్తు తింటాం మేము కొత్తిమీర ఫ్రెండ్స్. కొత్తిమీర బాగా వేస్తాను. అనుకోకుండా తినేటోళ్ళు కొంచెం తినరు, తినేటోళ్ళు మంచిగా తింటారు ఫ్రెండ్స్. తినేటోళ్ళు లైట్గా వేసుకుంటారు. అదే కాదు అవుతుంది. ఇక మంచిగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక చిక్కగా అయిందా, చూడు చిక్కగా అయితే అది పోస్తే పౌడర్ పోస్తే చిక్కగా అవుతుంది. సో చిక్కగా అయింది. అయినాక ఇక ఒక 2 నిమిషాల నుంచి కొంచెం గ్యాస్ తక్కువ పెట్టుకొని అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా జల్లలు రొయ్యలు ఇక దీన్ని ముట్టుకోవద్దు. అయిపోయింది. ఇక బంద్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక తినుడే ఫ్రెండ్స్, తినుడే. ఇక అయితే ఈ వీడియో అట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి మరీ వీడియోలు మళ్ళీ మళ్ళీ తీస్తాం, మంచిగా తీస్తాం. ఏంటి ఏంటిదానా మీ వీడియో అట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మళ్ళీ మళ్ళీ వీడియోలు కోసం లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకే.